నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దూలపల్లి రవికుమార్ రెడ్డి. సార్, పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, ఎలా అనిపించింది? ఇనీకని చూడలేని ప్రజలు చాలామంది ఎక్కువగా ఇప్పుడు వచ్చి నెల ఇలాంటి సభ జరగడం కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద ఎంతమంది జనాభా రావడం కూడా ఇలాంటి సభ పెట్టాలంటే మరో జన్మ ఎత్తుండాలి. ఇలాంటి సభ జరగడం వాళ్ళ పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు చేయలేరు. ఇలాంటి సభ ఒక రాజకీయ నాయుడు సభ పెట్టారంటే బస్సులు పెట్టి మందు ఇచ్చి మనిషికి ఎంత ఇచ్చి తీసుకెళ్లే జనాలు చూసాము. కానీ స్వచ్ఛందంగా రావడం అన్నది ఇది ఫస్ట్ టైం అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పెట్టినా ఏ మీటింగ్ అయినా స్వచ్ఛందంగా జనం వస్తారు. కానీ ఇంత భారీ ఎత్తులో నుంచోను 5 లక్షల జనం అనుకున్నారు, ఇంచుమించు 10 లక్షల జనం దాకా కూర్చుంటారు. కానీ భారీ ఎత్తులో చాలా బాగా జరిగింది సభ. సభకి చాలా సక్సెస్. ఆ ఫుడ్ విషయం కానీ, వాటర్ కానీ, పుచ్చకాయలు కానీ ఏదైనా సరే ప్రజలకు అనుకూలంగా అంత ఎండలో కూడా సప్లై చేసి రాజకీయ నాయకులు అని ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా జరిగింది. ఇలాంటి సభ పెట్టాలంటే ఒక రాజకీయ పార్టీకి ఒక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇలాంటి సభకు స్వచ్ఛందంగా చేయడం అన్నది చాలా ఘనకారం. అందులోకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఈ కాకినాడ జిల్లాలో చేయడం అన్నది చాలా ఘనకారం. మిగతా జిల్లాలో వేరు, కాకినాడ జిల్లా రాబోతే వేరు. ఇలాంటి సభ ఎంతోమంది చూసాం. కానీ ఇది ఇంత జనాభా రాజకీయ సభను గొప్ప జరగడం. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చేసిన మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి ఎలా అనిపించింది? ఆయన స్పీచ్ ఎలా ఉంది? ఆయన స్పీచ్ చాలా బాగుందండి. ఆయన స్పీచ్కి ఏ రాజకీయ కోణంగా లేకుండా సాఫీగా మాట్లాడడం చాలా బాగా మాట్లాడారు. కానీ ఇదే పాల్గొంటే ఫ్యూచర్లోని సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ ఉంటుంది 90%. ఎందుకంటే జనాలు కూడా నమ్ముతున్నారండి. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఇచ్చేస్తాను అంటున్నారు, కానీ ఎవరు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ముందు మనం నిలబడాలి, తర్వాత పార్టీని నిలబెట్టుకుని మనం చేద్దాం, మనం చేసేది ముందు ఉందని చెప్తున్నారండి. అధికారంలోకి వచ్చాక పాలన ఎలా ఉందండి? పాలన బాగుంది సార్. ఇప్పుడు ఎందుకంటే రోడ్లు కట్టేస్తున్నారు, జనాలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. ఇంకోటి అన్ని విధాలుగా బాగుందండి. ఇంకో విషయం ఏంటంటే అధికారంలో వచ్చాక కూడా చాలా బాగుంది. కొన్ని చిన్న చిన్న తప్పులు మామూలు జరుగుతుంది ప్రతి గవర్నమెంట్లో, అలాగే ఈ గవర్నమెంట్లో కూడా కొన్ని జరుగుతున్నాయండి. మరి జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా, మరి మీకు ఇవ్వట్లేదు కదా, మీకు ఏమైనా బాధగా ఉంటుందా? ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ పెడుతుందండి, వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఆటో మీద డబ్బులు ఇచ్చినప్పుడు మేము ఆయిల్ మార్చుకున్నప్పుడు ముందు టీడీపీ గవర్నమెంట్లో 600-700 అడితే అయ్యేదండి. అదే జగన్ గారి గవర్నమెంట్లో 1500 అయ్యేదండి. ఇప్పుడు ఒక చేతితో కూడా ఒక చేతితో తీసుకోవడం జరుగుతుందండి. అది. థ్యాంక్స్ అండి.